తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఒకవేళ ఆర్టిస్ట్ గా ఇప్పుడు చేస్తావా లేదా ఒకప్పుడు చేస్తున్నప్పుడు ఏం అవ్వాలనుకొని చేసావు? హీరో అవ్వాలనుకున్నావా? అవసరం లేదు. మరి నాకు ఆల్మోస్ట్గా నచ్చింది నేను చేసిన సినిమాలలో ఒకటి ఇష్టం నాకు. ఏంటది? అన్ని సినిమాల్లో 16 టేకులు ఒక్కటే తీసుకుంది నాకు. అది కూడా హైదరాబాద్ నవాబ్. హైదరాబాద్ నవాబ్ అందులో చేసావా నువ్వు? చోటే చాయ్లా అంటే చాయ్లో మక్కి కలిపేసి ఇచ్చేస్తా. అదొక్కటి. రెండోది ఏంటంటే నాకు రిస్క్గా డైరెక్టర్ బాగా కసిపెట్టి దింపింది క్యారెక్టర్ అంటే ఇదొకటి. విక్రమార్కుడు బట్టలిపి ముడ్డి కొడితే ఉరికినప్పుడు అదొక రీల్ తీసుకుడు. అబ్బా ఇదొక క్యారెక్టర్ వచ్చింది అనుకున్నా. మళ్ళా లోపల ఉడికేటప్పుడు అమ్మ ఇలా కొట్టాడు నాకు అనగానే అదొక రీల్. అమ్మ జీతం ఇదేంద్ర బాబు, రావడం పోవడం కూడా ఇట్లా వచ్చేసింది నాకు అనుకున్నా నేను. అబ్బో అనుకున్నా. ఎంతైనా రాజమండ్రి సారే అనుకున్నా. ఇక అట్లయింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇప్పుడు నేను కృష్ణానగర్. ఇప్పుడు అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు అది సొంత ఇల్లా? మరి ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? చిన్నమ్మ చిన్నాన్న. మరి నువ్వెందుకు బయట ఉంటున్నావు? మీ ఇల్లు కదా. నాకు వద్దు, మా చెల్లెళ్ళకి చూసుకోండి అని చెప్పేసి రాజు. నేను మగోడిని ఎలాగో బతికిపోతా బయట. ఇప్పుడు ఎలా బతుకుతున్నావు? పొద్దున్న లేస్తే నీ దినచర్య చెప్పు ఎట్లుంటది? ఇప్పుడు నేను తెల్లా లేచిన అనుకో, మా దోస్తులు ఉంటారు. దోస్తులే అది. దోస్తులు ఏం చేస్తారు? దోస్తులు చెప్పు. ఏం చేస్తారు మేడం? ఎన్నింటికి లేస్తావు నువ్వు? 6. కృష్ణానగర్లో ఎవరితో ఉంటున్నావు ఇప్పుడు నువ్వు? నేనా? ప్రజెంట్ అయితే ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు చూపిస్తే ఈడా అంటావు మేడం. నిజం మేడం. చూపి. చూపియట్టే నాకు అక్కడ ఫోన్ ఉంటాయి కదా మేడం. ఫోన్ లేదా నీకు? ఫోన్ ఉండదా నీకు? నెంబర్ లేదు, ఫోన్ లేదు. ఎవరది? యాక్టరా ఆయన కూడా? పెద్ద యాక్టర్, సాయి వైన్స్ ఓనర్. సాయి వైన్స్ ఓనరా? మందు తాగడమే కాదు, మందు షాప్ ఓనర్తోనే ఉంటున్నావా? ఎవరైనా పేరు చెప్పు. దర్శన. చెప్పు. 6ంటికి లేచిన తర్వాత ఏం చేస్తావు? నీ మాటల్లో చెప్పు. ఫస్ట్ నాకాడ ఉంటే మాత్రం తాత, నాకాడ లేకపోతే ఇక దోస్తులకు అడుగుతా. దోస్తులు అంటే ఎంతమంది ఉన్నారు నీకు? మేడం దోస్తులు అంటే ఇక ఎంతమంది చెప్పండి. పొద్దునే లేచి నీకు డబ్బులు మంది ఇవ్వడానికి రెడీగా వచ్చే దోస్తులు ఎంతమంది ఉన్నారు చెప్పు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ తీసుకుంటారా మేడం? కాదు రవి, ఇంత మంచి యాక్టర్వి, నీకు అనిపించట్లేదా ఇంకేమైనా సాధిద్దాం లైఫ్లో అని? ఓపెన్గా చెప్పనా, ఇవాళ మీతో పని ఉంది, నన్ను తీసుకొచ్చిర్రు అంటే మీరు కాదు, నేను కాదు. ఇవాళ నాకు నీతో పని ఉంది, తీసుకొచ్చిర్రు, నీ షార్ట్ అయిపోయింది. అంతే కదా రవి, నిన్ను ఇంటి ఎందుకు తీసుకెళ్తారు? ఒక్క నిమిషం అయిపోయింది చలో. రేపు వేరేది ఉంది, మరలా పిలిచిన, ఇవాళ ఉంది వెళ్ళిపోను. సరే 3వసారి వచ్చా, పని ఉంది వెళ్ళిపోను. నేను ఒక రిక్వెస్ట్ ఒక్కడు అడిగా, ఫలానా మా వాడు ఉన్నాడు తీసుకోండి సార్ అంటే, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం. అవన్నీ టార్చర్ భరించి లాస్ట్కి ఇగో దీనికి పెడుతున్నా. ఎందుకు మేడం ఈ అవకాశాలు ఇవన్నీ? హెట్ అవసరం లేదు. బతిమలాడి ఇక నాకు ఇంకా 1 సంవత్సరం పోతే ఇక తెలిక ఎంటికలు వస్తాయేమో, కానీ ఎందుకు మేడం బతిమలాడడం? చేస్తుర్రు అంటే మీ లైక్స్ల వరకు మీరు చేసుకుంటారు, కానీ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈడేంటి, ఏం చేస్తున్నాడు అది మాత్రం చూడట్లేరు. ఈడు ఫలానా ఈ క్యారెక్టర్ నచ్చుతాడు, ఈడు చేస్తాడు, ఈడు ఓకే అని చెప్పేసి మీరు యూజ్ చేసుకుంటారు, కానీ ఏదో టిష్యూ పేపర్ తుడిచినట్టు పడేసినట్టు కాదు. ఆ టిష్యూ పేపర్ ఏడు దాకా యూజ్ అవుతుందో అది చూసుకోండి, అది నేను చెప్పేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.